హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను ఒక మంచి వీడియో చూపించబోతున్నానండి మీకు. చూసారా, ఇక్కడ మా పెరట్లో కొంచెం మల్లె మొగ్గలు ఇట్లా విరుస్తున్నాయి. ఇదేమో అలవేరా. మెయిన్ వీడియో ఏంటిదంటే, మా ఇంటి పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉందండి. ఈ ఖాళీ ప్లేస్లో నేనైతే ఈ విధంగా కొంచెం రెడ్ సాయిల్ వేసేసుకొని దాంట్లో పాలకూర సీడ్స్ అయితే వేశాను. చాలా చక్కగా వచ్చాయండి. ఇప్పుడున్న పరిస్థితిలో మనకి అన్ని పెస్టిసైడ్స్ వేసిన వెజిటేబుల్సే మనం తీసుకుంటున్నాము. ఈ విధంగా మనం ఎటువంటి పెస్టిసైడ్స్ వేయకుండా మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ని పండించుకొని వీక్లీ 1 or 2 times తీసుకున్నట్లయితే ఎంతో కొంత మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ పాలకూర విషయానికి వస్తే ఇది వేసి మనకి దాదాపు 1 month అవుతుందండి. 1 monthకి ఈ విధంగా మనకి పెరిగింది. ఇది ఆల్రెడీ నేను ఒక 2 times హార్వెస్టింగ్ కూడా చేసుకున్నాను. గ్రీన్ కలర్లో ఎంత బాగుందో కదా. మేమే కాకుండా నేను మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి కూడా నేను ఈ పాలకూర అనేది పంపిస్తూ ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరికీ పండించుకోవాలంటుంది కానీ కొంచెం అందరికీ ఇప్పుడు ఎవరికండి టైం ఉండట్లేదు కదా, అందరు బిజీ. ఇది చూడండి, ఇదేమో చుక్కకూర. చుక్కకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చూసారా, ఇదేమో మనకి మెంతి కూర అన్నమాట. మెంతి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో లీవ్స్. ఇది కూడా నేను ఆల్రెడీ 1 time హార్వెస్టింగ్ చేసుకున్నానండి. మెంతి అసలు మనం పండించుకునే వెజిటేబుల్స్లలో మెంతి ఆకు పండించుకోవడం అనేది చాలా ఈజీ అండి. జస్ట్ మనం నానబెట్టి ఇలా వేసామంటే ప్రతి ఒక్క గింజ మొలుస్తుంది. ఇది కూడా మెంతినే. ఇది హార్వెస్టింగ్కి రెడీగా ఉంది. ఫ్రెష్గా ఉంది కదా, చూస్తూనే మంచి తీసుకెళ్ళి వంట చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ కింద చూసినట్లయితే ఇంకా చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి చూసారా, ఇది కూడా మెంతినే. అయితే మెంతి ఒకసారి హార్వెస్టింగ్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం తీసుకోవడానికి ఉండదు కదా, కాబట్టి అదేమో ఫస్ట్ వేసిన అది మనం హార్వెస్టింగ్ చేసుకునే లోపు మళ్ళీ ఇప్పుడు మొలుస్తున్న మెంతి మనకి చేతికి వస్తుంది. సో అందుకే దీనికి జస్ట్ ఒక 1 week అట్లా గ్యాప్ ఇచ్చి నేను గింజలు వేసుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కరికి బిజీ లైఫ్లో ఇది సాధ్యం కాకపోవచ్చు, కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొంచెం శ్రమ పెట్టాల్సి వస్తుంది. ఇది చూసారా, పుదీనా. అక్కడక్కడ కొన్ని పుదీనా స్టెమ్స్ కూడా వేశాను. అవి కూడా ఈ విధంగా మంచిగా గ్రో అయ్యాయి. చూడండి ఎంత బాగుందో. మెంతి ఆకు వేసుకోవడానికి ప్లేస్ కూడా అవసరం లేదండి. జస్ట్ మనకి ఒక టబ్బులో కొంచెం ఇసుక వేసుకొని దాంట్లో గింజలు చల్లినా సరే ప్రతి ఒక్క గింజ మొలుస్తుంది. మెంతి ఆరోగ్యానికి మంచిది, మరి పెంచడం కూడా చాలా ఈజీ. ఇది స్పినాచ్. మీతో మాట్లాడుతూనే నేను నాకు కావాల్సిన పాలకూరను కూడా హార్వెస్టింగ్ చేసుకున్నాను. ఈరోజు నేను పప్పు పాలకూర కోసం కొన్ని పాలకూర అయితే ఈ విధంగా మీతో మాట్లాడుతూనే కట్ చేసుకున్నాను. బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం శ్రమ, కొంచెం టైం స్పెండ్ చేస్తే మన ఆరోగ్యాన్ని ఎంతో కొంత కాపాడుకున్న వాళ్ళం అవుతాము. నేనైతే పాలకూర కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. అప్పుడప్పుడు మనం ఈ పాలకూర మధ్యలో కొంచెం మనకి ఇట్లా వీడు వస్తూ ఉంటుంది. వీడును మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలండి, లేదంటే మనకి చీడ పట్టే అవకాశం ఉంటుంది. ఇలా సెల్ఫ్గా పండించుకోవడంలో మనకి ఎంతో తృప్తి వస్తుంది. మనం కాకుండా మన పక్క వాళ్ళకి కూడా ఇస్తాం కాబట్టి అప్పుడు మన ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న పనులు ఇలా చేసేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. థ్యాంక్ యూ.